స్వామి శరణం. ఈ రోజు కన్యాస్వామి స్వామి నాగరాజ్ స్వామి వారి నివాసం అందు అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ శ్రీ శ్రీనివాస్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రవణ్ గురుస్వామి గారి అద్భుతమైన పూజా విధానంలో అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ స్వామి శ్రీ నాగరాజ్ స్వామి వారి నివాసం అందు స్వామి స్వామి శరణం. ఏమి కావడం అయిపోయినా రుద్ర తీసేశాను, ఇంకా ఉంది ఒక ఆవరణ ఉంది, తొందరగా కానియాలి. ఈరోజు సౌండ్ పెట్టినానా వదులు ఎక్కువ వాల్యూమ్ పెట్టాలి. 2014 జూన్ 15, 16, 2015 సారీ సుమారు ఆగకుండా 75 గంటలు రవీంద్రబాద్లో పాడాను నేను. నాకంటే ముందు నీలపల్లి శ్రీనివాస్ తెలిసిన నీకు గణేష్ 42 గంటలు పాడాడు. పాలు పెరుగు అవి 12 సార్లు తింటూ నేను ఏమీ తాగల, మంచినీళ్ళు ఒకటి తాగాను. 75 గంటలు. నా తల్లి తండ్రి జన్మ ఇందాక చెప్పా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అయ్యప్ప స్వామి అంటే మనకు తెలియదు, మనకు తెలిసిందల్లా మన తల్లి నుంచి దైవం లేదు. వేదమే చెప్పింది వేదం, మాతృదేవో భవ. అయ్యప్ప స్వామి ఏం చేశాడు? ఏం చేసిండు? ఏం చేయమన్నాడు? చిన్నప్పుడు వాళ్ళ అమ్మకు తమ్మొస్తుంటే కప్పడం చేసి పులిపాలు తెమ్మన్నాడు. పులిపాలు తెచ్చిండు, పులి తెచ్చిండు. మనం పులిపాలు దాక్కల్లా
అమ్మ చెప్పిన మాట విని అమ్మకి సహాయం చేస్తూ ఉద్వాసనాలు చేర్చకుండా ఓల్డేజ్ హోములో ఉన్న కాడికి మనకు తల్లినిచ్చింది. తల్లి తండ్రి దైవం నేర్చుకోలేరు. అయ్యప్ప స్వామిలో నాకు తెలియదు. సుమారు ఇది 51 సంవత్సరాల శబరిమల పోవటం. ఇది 3652 పడి పూజ వల్ల నాగరాజ స్వామితో చేసుకోవడం. మండలం పూజ వల్ల దేవాలయం ఎంత వైభవంగా వర్తమించో తెలిసి మీకు అందరికీ నవంబర్ 16 వృశ్చిక మాసం ఉంటారు. పాటలు పాడుతుంటా మనం కొద్దిగా వినాలి. మనం చక్కగా అన్ని కూడా గురుస్వామి చెప్పింది. మా గురుదేవులు మీ అందరికీ తెలుసు, డాక్టర్ ఏఎం అరుణ్ గురుస్వామి. అవునా కదా? అఖిల భారత ఇక్కడనే నబీన్పూర్లో ఉంది వాళ్ళ. ఎన్న శ్రీనివాసరెడ్డి లాస్ట్ ఇయర్ ఏం చేశారు? 18 స్వామి మహాలేసింది మేమే 18 అక్కడ చేశాం. ఇక్కడ మాతృశ్రీ నగర్లో. ఈ సంవత్సరం నాకు కుదిరి అన్నా మా గురుస్వామి వస్తాడన్నారు. 18 నేను చేశాను. ఈ సంవత్సరం ఆయన చేస్తున్నాడు మా గురుస్వామి గారు. ఈ ప్రస్తావ స్వామి అంటే మీరు ఇట్రా అన్నా. నేను చెప్తున్న మహానుభావుడు ఆయన. ఎటువంటి మహానుభావుడు అంటే ఆయన చేతితో మారేసుకున్నప్పటికీ కూడా చాలా వైభవితంగా సంవత్సరంలో కానీ ఓపీ లేదు. పెద్దవాళ్ళు అయిపోయినా. నేను కూడా రిటైర్డ్ అయిపోయినా. ఐడీపీ వర్క్ చేశాను. రిటైర్డ్ అయిపోయినా. అయినా కూడా అయ్యప్పని నాకు పిచ్చి. అవునా కాదా? అంత ఇది అటువంటి ధర్మం కూడా లేదు మనకి. అయ్యప్ప స్వామి ఎందుకు చేస్తున్నాం మనం? 18 మెట్లు పూజ చేశాం ఇప్పుడు దాకా. ఒక ఆధారం తీసుకొచ్చి ఆవరణం తల్లి గర్భంలో ఎప్పుడైతే పిండం ఏర్పడుతుందో ఒక్కొక్క నెల ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది. కాళ్ళు, చేతులు, పొట్ట, నుదురు, కళ్ళు, చెవులు అట్లే ఆవరణ ఉంటారు. ఈ తెలిసిన విధానం, పూజా విధానం ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. చేయడం కాదు, శ్రీవిద్యోపాసన చేసిన వాళ్ళు చేస్తారు. ఈ విద్య పూలు చించకూడదు. నేను చించి చేయమన్నా గులాబీ అప్పులే ఉండాలి. దూరం కాబట్టి అది ప్రకృతి సహజం. పూలు హరిహరభూత అయ్యప్ప స్వామిని నమః పుష్పం సమర్పయామి అంట. పూలు పిలిస్తే ఏమొచ్చింది? చామంతి పూలు రెక్కలు చూస్తే ఏం చెప్పాలి నేను? వాట్ ఐఎమ్ కాలింగ్ టు దట్ పుష్పం, దట్ ఫ్లవర్. రెక్క పూజ చేయాలంటావా? నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ శాస్త్ర. ఓకే, అందుకని పూలు చించద్దు. అలంకరణ కోసం చేసుకోండి ఏదన్నా ఉంది కానీ. అందుకని ఈ రోజున మన యొక్క వ్యాసోత్తర నాగరాజు గారు, వారి లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గురుస్వామి ఎంత వైభవితంగా నిర్మల శ్రీనివాస్ ఎంత తిప్పలు పడ్డారో నా కోసం పన్నీ కూడా చేసుకుంటూ చక్కగా చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి స్వాములు, కన్యస్వాములు, పతిస్వాములు, గంటస్వాములు, గదస్వాములు, గురుస్వాములు, మాతలు, పిల్లలు, పెద్దలు ఎంతో సహాయ సహకారం చేశారు. పూలు వస్తే కూడా మీ అందరికీ కూడా సర్వేశ్వరుడు పూర్ణ పుష్కరనాథుడు. పూర్ణ పుష్కర అంటారు. ఆయన పెళ్లి కాల బ్రహ్మచారి. పూర్ణం అంటే ఏంది? సంపూర్ణం, పూర్ణంగా ఉండాలి. పుష్కర అసలు పుష్కరం కావాలంట. ఈ పైసలు నాకు దండి కావాలి. ఒక్కొక్క భాషలో ఒకటి అంటారు దండిగా ఉంటాం మనం. మస్తు పైసలు మా తెలంగాణ భాష ఏమంటే మస్తు కావాలి నాకు. మస్తు పైసలు నాకు కావాలి. అది పూర్ణ పుష్కరాంబాసమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి. అటువంటి స్వామివారు ఇవాళ చెప్తా. లాస్ట్ ఆనిక మన గణేష్ స్వామి పూజ చెప్పినట్టు చెప్తాను. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం నాకు. అంటే ఇష్టం ఏం కాదు. శివుడు అంటే బోలాశంకరుడు. అర్థమైందా? ఒక చెంబు